హలో హాయ్ అండి. ఎర్ర గోధుమ రవ్వతో నేను స్వీట్ ఎలా చేయాలో చెప్తాను. నేను ఇది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది లాంగ్ వీడియో అండి. మార్కెట్లో దీన్ని మనం ఎర్ర గోధుమ రవ్వ అని అడగాలి, లేదంటే వాళ్ళు మనకి ఉప్మా రవ్వ, పచ్చ గోధుమ రవ్వ ఇస్తారు. ఎర్ర గోధుమ రవ్వ అని అడగాలి. నేను ఇక్కడ 2 kgs తీసుకున్నాను అనమాట. 1/2 kgs 4 ప్యాకెట్లు. చూడండి, అలా ముదురు కలర్లో ఉంటుంది. అది ఆ కలర్లో ఉంటుంది. అది పచ్చగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కటే అది ఎల్లో కలర్ కాబట్టి నేను 4 ప్యాకెట్స్ వచ్చి నాకు ఒక బౌల్ అయింది. అంటే మన కొలతల కోసం, క్వాంటిటీ కోసం నేను చెప్తున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను అనమాట నేను. ఆ బౌలు మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం. అదిగోండి ఆ కలర్లో ఉంటుంది. వేసేసుకొని అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకుందాము. ఇది టేస్ట్గా ఉంటుందండి దీంతో స్వీటు. మీరు ఒకసారి ట్రై చేయండి. రోస్ట్గా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అది ఎలా అంటే కలర్ చేంజ్ అవుతుందండి. కలరు చేంజ్ కాదు కానీ కొంచెం వైటిష్గా వస్తుంది అన్నమాట బాగా. అంటే ఆ కొంచెం పైన అనేది ఆ ముదురు కలర్లో ఉన్నది కొంచెం వైట్గా వస్తుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. స్మెల్ అలా కాకుండా నేను నెయ్యి వేసుకొని చాలామంది వేపుకుంటారు. నేను నెయ్యి వేయకుండా మామూలుగానే వేపాను. ఈలోపు అది వేగేలోపు బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టుకొని అక్కడ చూశాను కదా, బౌల్ తీసుకున్నాను నేను. బౌల్కి నేను కొలత 4 అనమాట. 1కి 4 గుర్తుపెట్టుకోండి. అది మీరు చిన్న కప్పుతో తీసుకోండి, పెద్ద దాంతో తీసుకోండి. 1కి 4 కొలత తీసుకోవాలి. నేను ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక 30 మెంబర్స్కి అలా చేశాను కాబట్టి ఎక్కువగానే తీసుకున్నాను. ఈలోపు అవి బాయిల్ అవుతుంటాయి. మనం నెక్స్ట్ ప్రాసెస్ అది ఫ్రై చేసుకుందాం. మామూలుగా అయితే ఈజీగానే అయిపోతుంది ఫ్రై చేయడానికి. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు ఫ్రై చేయడానికి కొంచెం టైం పట్టింది బాగా. ఇలా ఫ్రై చేసేస్తే మనకి కలర్ చేంజ్ అవుతుందండి, బాగా వైట్గా వస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుంటుంది. జూమ్లో అబ్జర్వ్ చేస్తే ఆ వైట్ కలర్లో రావాలన్నమాట రవ్వ అంతా. ఆ వైట్ కలర్లో వస్తే మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ, చిన్నగా కొంచెం క్వాంటిటీ చేసుకునే వాళ్ళకి ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇవి కొంతమంది టెంపుల్స్లో ప్రసాదంగా అలా పెడుతుంటారు. అందరి ఇంట్లో అలా చేసుకోవచ్చు. మామూలుగా మనం ఏదన్నా ఉన్నా కానీ మనం నలుగురు వచ్చినప్పుడు ఏదన్నా ఈజీగా చేసేసుకోవాలంటే చేసుకోవచ్చు. కొలత ఏంటంటే 1కి 4 వాటరు, 1 షుగరు. 1 కప్పుకి కప్పు షుగర్ అనమాట. నేను 2 కిలోలకు 2.5 తీసుకున్నాను. అంటే ఎక్కువ వాటర్ పడ్డాయి కదా, అందరి మంది మీద కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే ఉంటారు. 2 kgsకి 2 తీసుకున్నాను అనమాట. 2.5 అవ్వండి. రవ్వ వేసేసాను. రవ్వ వేసేసి మనం ఒకసారి అలా తిప్పేసి మూత పెట్టేసామనుకోండి, బాగా ఉడికిపోతుంది. కొద్దిగా ఉడికిపోయినప్పుడు మనం చూద్దాము నెక్స్ట్. అది చూడండి, ఆ విధంగా అయినప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. ఆ విధంగా రావాలి. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, వాటర్ ఇంకిపోయి ఆ విధంగా ఉన్నప్పుడు షుగర్ వేసేసాను. నేను కప్పు వేసాను, గిన్నెకి గిన్నె. ఇంకొంచెం ఎక్కువే వేసాను, 2 కిలోలకు 2.5 వేసాను నేను. 2.5 వేసి అది కొంచెం బాగా పాకం దగ్గర పడాలన్నమాట. పాకం అంతా షుగర్ అంతా కరిగిపోయి బాగా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చినప్పుడు అది నెయ్యి తీసుకొని దాంట్లో వేసేసుకుందాం. కొంచెం గీ కూడా ఎక్కువే పడిందండి. నేను 1/2 kg పైనే తీసుకున్నాను. ఎందుకంటే అది నలుగురితో కూడింది కదా, మనం మంచిగానే వేయాలని నెయ్యి ఎక్కువే పట్టింది నాకు. వేసేసి నెయ్యి, షుగరు వేసేసాం కదండి. వేసేసి దాన్ని ఒక 10 minutes వదిలేయాలన్నమాట, సిమ్లో పెట్టేసేసి. అది అలా బాగా ఆయిల్ అంతా పీల్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. యాలకులు, జాజికాయ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరం. ఇవేంటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట. జాజికాయ ఏ స్వీట్లు అయినా గుర్తుపెట్టుకోండి, జాజికాయ వేసుకున్నారంటే మంచి స్వీట్ వస్తుంది. అది కొంచెం మనం దంచేసుకొని ఆ యాలకులు పొడి దాని మీద చల్లేసేసుకున్నాం. చూడండి ఏ విధంగా వచ్చేసిందో, బాగా గుత్తగా వచ్చేసింది అనమాట. దగ్గర పడింది. దగ్గర పడ్డప్పుడు ఈరోజు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం మనం. జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేశాను నేతిలో.
చేసేసి మనం దానిలో వేసేసుకోవటమే. అది చూడండి ఆ విధంగా రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనం వేసేసుకోవాలన్నమాట. నేను వేయించిన నెయ్యి కిస్మిస్ దాంట్లో వేసేస్తాను. వేసేస్తే ఆ నెయ్యి అంతా బాగా పట్టేస్తుంది దానికి. నేను వేసేసాక ఒక 3 మినిట్స్, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా ఉంచేసాను. ఉంచేస్తే బాగా పీల్ చేసినాక మనం ఇంకా దించేసేసుకొని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వదిలేసేసామనుకోండి, ఫ్యాన్ కింద పెట్టేసేసి చక్కగా పీల్చుకొని మంచి టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి, చూడండి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరన్నా నలుగురు వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి ఇంట్లో అలా చేసుకుంటే బాగుంటుందండి. ఎర్రగోధుమ రవ్వతో స్వీట్ రెడీ అన్నమాట. చూడండి ఎలా ఉందో. నేను ఫ్యాన్ కింద పెట్టేసేసాను. నెయ్యి కొలెస్ట్రాల్ అనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు ఏదన్నా కాబట్టి నలుగురితో స్వీట్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అలా చేశాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.